వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మీ సాయి మనీషా. ఈరోజు లాగ్ ఏంటంటే మేము మానసాదేవి గుడికి వెళ్తున్నాం అన్నమాట. సో మేము వెళ్తూ మీకు కూడా చూపిస్తాం. సో లెట్స్ గో స్టార్ట్. You've been lost and alone in the city of lights. I know, getting hot, feeling low, and it's out of your control. You should know that I won't leave you. I'll stay beside you. I'm never letting you go. You've been lost and alone in the city of lights. I know, but I will guide you home. సో ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే కరీంనగర్ డిస్టిక్ గన్నేరువరం మండల్ కాసింపేట్ విలేజ్లో ఉంటుందండి. మేము ముందుగా అక్కడ వెళ్ళగానే గమనించింది ఏంటంటే అంత ప్రొద్దుట కూడా పబ్లిక్ బాగానే వచ్చారండి. మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చే లేడీస్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. అదేంటంటే కాళ్ళకి పారని పెట్టుకోకుండా కానీ జుట్టు విరబూసుకొని కానీ ఉంటే లోపలికి అలౌ చేయరండి. మీరు చూడొచ్చు ఇక్కడ మా మనీష కాళ్ళకి పారని పెట్టుకుంటుంది. మా మనీషనే కాదు, ఎవరైనా సరే ఈ టెంపుల్కి వచ్చే లేడీస్ కాళ్ళకి పారని పెట్టుకొని జుట్టు అల్లుకొని మాత్రం లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం కోసం మేము లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళి చూస్తే క్యూ లైన్లో బాగా హెవీ పబ్లిక్ ఉన్నారండి. కొద్దిసేపు మేము వెయిట్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యారండి. ఫ్రీ అయిన తర్వాత మేము మెల్లిగా లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లో అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాం అన్నమాట. వెళ్ళిన తర్వాత లాస్ట్ లైన్లో కూడా కొద్దిసేపు వెయిట్ చేస్తాం. ఎందుకంటే అమ్మవారి ఆలయంలో బాగా హెవీ పబ్లిక్ ఉండడంతో కొంచెం సేపు వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు మెల్లగా లోపలికి వెళ్ళడం స్టార్ట్ అయిందండి అమ్మవారి దర్శనం కోసం. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ ఇదేంటంటే అమ్మవారికి ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అండి. అందుకే వీళ్ళందరూ కూడాను ముడుపులు కడుతున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఈ ముడుపు చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే కట్టొచ్చండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎవరైనా సరే కట్టుకోవచ్చు. అందుకే వీళ్ళందరూ ముడుపులు కడుతున్నారండి. ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత లోపల అమ్మవారికి హారతి ఇచ్చే వేళ అండి. వీళ్ళందరూ హారతి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే. మేము కూడా హారతి తీసుకున్నామండి వీళ్ళందరితో పాటును. మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా హెవీ పబ్లిక్ వచ్చారండి. ఇక్కడ వీళ్ళు ఎందుకు కూర్చున్నారంటే ముడుపు కట్టడం ఎలానో తెలియక పూజారి వచ్చి చెప్తారని చెప్పేసి వీళ్ళు కూర్చున్నారండి. ఆయన వచ్చిన తర్వాత ముడుపు ఎలా కట్టాలో చెప్తారని వీళ్ళు కూర్చున్నారు. మీరు చూడొచ్చు వీళ్ళందరినీ కూడాను. మేము అమ్మవారి ఆలయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి ఆలయం ముందు దీపారాధన చేసేవాళ్ళు దీపారాధన చేస్తున్నారండి. ఆ దీపారాధన చేసే చోట కూడా బాగానే మంది ఉన్నారండి. మీరు చూసుకోవచ్చు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత మేము కూడా దీపారాధన చేసామండి. మీరు చూడొచ్చు. దీని పక్కనే ఏంటంటే నవగ్రహ మూర్తులు ఉన్నారండి. దాని చుట్టూను ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నారు, మొక్కే వాళ్ళు మొక్కుతున్నారు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ నవగ్రహ మూర్తులకు ప్రదక్షిణాలు చేస్తారండి. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మేము వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దీపారాధన చేసామండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడను. సో ఇదేంటంటే అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్లో
మనం ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ కాయిన్ నిలబెడితే అతుక్కుంటుందండి. మన కోరిక నెరవేరాలని లేకపోతే అతుక్కోదండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. మా మనిషికి చెప్పానన్నమాట, నువ్వు కూడా పెట్టి చూడు అని చెప్పేసి. మా మనిషి పెడుతుందన్నమాట. నేను అడిగాను తనకి అతుక్కుందా అని చెప్పేసి, నేను అడిగాను తనకి. లేదు అని చెప్పేసి అంటుంది నాతో. తను కొద్దిసేపు తర్వాత నేను కూడా ట్రై చేశానండి కాయిన్ని నిలబెట్టడం. అమ్మవారిని మనసులో మంచిగా మొక్కుకొని నేను కూడా ట్రై చేశాను. నాకు కొంచెం టైం పట్టింది, ఎందుకంటే పక్క వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి క్యూ లైన్లో పెడుతున్నారన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం ఫ్రీ అయిన తర్వాత పెట్టాలని అమ్మవారికి మొక్కి పెట్టానండి. నాకు కొంచెం టైం పట్టింది. తర్వాత నా కాయిన్ అతుక్కుందండి. మీరు ఇక్కడ చూడవచ్చు. ముందు పెడతాను ఆ క్లిప్, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అతుక్కుంది. అతుక్కున్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించిందండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకేందంటే అమ్మవారి చీరలు గాజులు అమ్ముతున్నారండి. అక్కడ ఏంటంటే నేను కాయిన్ పెడుతున్న టైంలో కాయిన్ అతుక్కుంటుందా లేదా అని చెప్పేసి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. తర్వాత లాస్ట్లో అయితే నా కాయిన్ అతుక్కుందండి. మీరు చూడొచ్చు. ఇక్కడ అతుక్కున్న కాయిన్ని మీరు చూడొచ్చు. నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అక్కడి నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చాము. వచ్చిన తర్వాత అమ్మవారి చీరలు గాజులు అమ్ముతున్నారండి. అక్కడికి వెళ్ళాము. చూడవచ్చు మీరు. మాట్లాడుకుంటూ నేను మనిషి క్యాజువల్ మాట్లాడుకుంటూ వెళ్ళామండి అక్కడికి. చూడొచ్చు మీరు. అక్కడ నేను అంటున్నాను అన్నమాట, అక్కడ చీరలు గాజులు అమ్ముతున్నారు అమ్మవారి అని చెప్పేసి నేను మనిషికి చెప్తున్నాను అన్నమాట. అక్కడికి వెళ్ళాము. వెళ్ళి చూస్తే లోపల చాలా అంటే చాలామంది లేడీస్ అమ్మవారి చీరలు గాజులు తీసుకుంటున్నారండి. మీరు చూడొచ్చు. ఎక్కువ శాతం అమ్మవారి చీరలు గాజులు మాత్రమే తీసుకుంటున్నారు. చూడొచ్చు. ఇవి బయట అండి అమ్మవారికి సమర్పించినటువంటి చీరలు. చాలా రకాలుగా చీరలు వచ్చాయి ఇక్కడికి అమ్మవారివి. చూసుకోవచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే అమ్మవారి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడికి కూడా బాగానే పబ్లిక్ వచ్చారు. మీరు చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 108 నాగప్రతిమ లింగాలు ఉన్నాయన్నమాట. వాటికి అభిషేకం చేస్తే ఏవైనా సర్పదోషాలు లాంటివి ఏవైనా ఉంటే తొలగిపోతాయని నమ్మకం అండి. అఫ్కోర్స్ మేము కూడా నమ్ముతాము. మీరు చూడొచ్చు. వాటికి అభిషేకం చేయడానికి వీళ్ళందరూ క్యూ లైన్లో ఉన్నారండి. వీళ్ళంతా కూడాను మీరు చూసుకోవచ్చు. ఈ అభిషేకం చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయండి బాయ్స్కి మాత్రం. అదేంటంటే ఒంటిపైన షర్ట్ కానీ ప్యాంట్కి బెల్ట్ కానీ లాంటివి ఏవైనా ఉంటే తీసేసి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట అభిషేకం చేయడానికి. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మానసాదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి చెప్తారు అక్కడ. చూసుకోవచ్చు. ఒకరి తర్వాత ఒకరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే అభిషేకం చేయొచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్నారుగా. ఒకరి తర్వాత ఒకరు అభిషేకం చేస్తూనే ఉంటారన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే హెవీగా పబ్లిక్ ఎప్పుడు ఉంటుందంటే శుక్రవారం రోజున మంగళవారం రోజున మాత్రం హెవీ అంటే హెవీ పబ్లిక్ అండి. మేము వెళ్ళిన రోజు మాత్రం హెవీ అంటే హెవీ పబ్లిక్ అండి. మీరు చూడొచ్చు. మేము కూడా ఇక్కడ అభిషేకం చేసామండి. కాకపోతే మేము అభిషేకం చేసే టైంలో మాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి. సో ఆ క్లిప్ మిస్ అయింది గైస్, ఏమనుకోకండి. మేము వెళ్ళిన 2.5 hours తర్వాత కూడా ఇంకా పబ్లిక్ ఎక్కువ అయిందే కానీ తక్కువ అవ్వడం అంటూ సమస్యనే లేదండి. మీరు చూసుకోవచ్చు వీళ్ళంతా కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.